అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ. మనీషా 20 సంవత్సరాల అమ్మాయి సిటీలో ఒక పెద్ద హోటల్లో పనిచేస్తోంది. మనీషా అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ టేబుల్ని రిజర్వ్ చేసుకున్నాడు. ఆయనకి ఏం కావాలో అన్ని నువ్వే చూసుకోవాలి అనగానే సరే అంటూ అలర్ట్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఇక అంతలో 6 అడుగుల వ్యక్తి అలా యాటిట్యూడ్గా నడుచుకుంటూ వస్తుంటే అందరూ అతన్ని చూస్తూ ఉండిపోయారు. ఇక వచ్చి అతని టేబుల్ని అందంగా డెకరేట్ చేసిన చైర్లో కూర్చున్నాడు. అలా డెకరేట్ చేయడం ఆయనకి చాలా బాగా నచ్చి లైట్గా అతని పెదవులు విచ్చుకున్నాయి. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ వినయంగా నిలబడి ఏం తీసుకుంటారు అని అడిగింది మనీషా. ఆమె వాయిస్కి తల తిప్పి ఆమెను చూశాడు. ఆమె అందానికి కళ్ళు అలాగే నిలిచిపోయాయి అతనికి. అలాగే చూస్తున్న అతని చూపుకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ సార్ అని పిలిచింది. ఈ లోకంలోకి వచ్చి అతనికి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చాడు. ఆమె వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని తీసుకొచ్చి అతని ముందుకు పెట్టింది. ఇక అతను వెళ్ళే వరకు అక్కడే ఉండమని చెప్పారు కాబట్టి అలాగే నిలబడింది. విల్ యూ జాయిన్ మీ ఫర్ ఏ మెయిల్? నాకు కంపెనీ ఇస్తావా అన్నాడు. అతను ఏమన్నాడో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది. నాకు ఒక్కడికి తినాలంటే ఎలాగో అనిపిస్తోంది. నాతో పాటు కలిసి తింటావా అని అడిగాడు మళ్ళీ. సార్ మేము సర్వ్ చేస్తాం కానీ ఇలా కలిసి తినకూడదు, మా రూల్స్ ఒప్పుకోవు అనింది. నీకు ఓకే అయితే ఈ హోటల్ రూల్స్ని నేను చేంజ్ చేస్తాను అన్నాడు అతను. అతని మాటలకి ఇబ్బందిగా చూసింది. చెప్పు అన్నాడు. నాకు స్ట్రేంజర్స్తో తినడం నచ్చదు. మీరెవరో నాకు తెలీదు. అలాంటప్పుడు మీతో నేను ఎందుకు తినాలి? ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. ఎందుకంటే ఎవరు పడితే వారు ఇలా అడగగానే కంపెనీ ఇవ్వడానికి సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడుకున్న ఒక ఆడపిల్లని నేను. సో నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. మీరు తినే వరకు నేను మీతోనే ఉంటాను అనగానే కోపంతో అతని పిడికిలి బిగిసింది. కానీ ఆమెకు కనిపించనీయకుండా చైర్లో నుండి లేచి ఆమె ముందుకొచ్చి ఇప్పుడు నాతో తినలేదు. ఓకే, ఆల్ రైట్. నేను బలవంత పెట్టను. నువ్వు నాతో ఒక రాత్రి గడపాలి. అలా గడిపితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను అంటున్న అతని మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది. అసలేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కాసేపు ఏంటలా చూస్తున్నావు? అర్థం కావట్లేదా? నువ్వు నీ యాటిట్యూడ్, నీ పొగరు నాకు చాలా బాగా నచ్చింది. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ని నన్ను రిజెక్ట్ చేశావు. ఇప్పటి వరకు నన్ను ఎవరూ రిజెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. నీ క్యారెక్టర్. మొట్టమొదటిసారి నీతో గడపాలని ఫిక్స్ అయ్యాను. సో నీ నిర్ణయం నాకు చెబితే నేను హ్యాపీ అవుతాను అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను మీతో పడుకోవాలా? చీ, అలా అడగడానికి సిగ్గుగా అనిపించట్లేదా? మీరొక గొప్ప స్థాయిలో ఉన్నారు. మీ వృత్తికి గౌరవం ఇస్తున్నాను కాబట్టి మీతో ఇంత స్మూత్గా మాట్లాడుతున్నాను. ఇదే ప్లేస్లో వేరే వాడు అయ్యుండుంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటున్న ఆమె మాటలకి కోపంగా ఆమెని మీదకి లాక్కున్నాడు. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు పేషెన్సీ చాలా తక్కువ. కాకపోతే నీతో చాలా అంటే చాలా ఓపికగా మాట్లాడుతున్నాను. కానీ నువ్వు నా ఓపికని పరీక్షిస్తున్నావు. ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. నీతో ఖచ్చితంగా ఒక రాత్రి గడపాల్సిందే. ఇంత పొగరు పట్టిన ఆడదాన్ని అనుభవిస్తే వచ్చే ఆనందమే వేరు. బాగా ఆలోచించు. నన్ను సాటిస్ఫై చేస్తే నువ్వు కార్లలో తిరిగే అవకాశాన్ని నేను ఇస్తాను. నీ ఫ్యామిలీ కష్టాలన్నీ నేను తీరుస్తాను. నా కంపెనీలో జాబ్ కూడా ఇప్పిస్తాను. దానికి బదులుగా నాకు మూడొచ్చినప్పుడు నాతో పడుకోవాలి అంటుంటే రే అంటూ చేయెత్తింది. ఆమె చేతిని పట్టి దగ్గరికి లాక్కొని ఆమె పెదాలను అందుకున్నాడు. సడన్గా జరిగిన పరిణామానికి ఆమె బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తున్నా అతనికి కావాల్సింది తీసుకొని అప్పుడు వదిలాడు. కన్నింగ్ స్మైల్ ఇస్తూ పెదవిని తుడుచుకుంటూ నీ పొగరు నాకు నచ్చింది అని చెప్పానని నన్ను కొట్టడానికి చేయెత్తుతావా? ఊరుకుంటాననుకున్నావా? అస్సలు ఊరుకోను అని చెప్పి తినకుండానే వెళ్ళిపోయాడు. అతను చేసిన పనికి ఏడుస్తూ అక్కడే కూలబడింది మనీషా. ముందు వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి ఏడిస్తే వదిలిపెడతానని అనుకోకు. నీతో గడిపే వరకు నిన్ను వదలను అని చెప్పి వెళ్ళిపోయాడతను. ఏం జరిగింది అంటూ అందులో పనిచేసే తన కోవర్కర్స్ దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అక్క నుండి వెళ్ళిపోయింది మనీషా. ఇంటికెళ్ళగానే అక్క ఇప్పుడే వస్తున్నావా? అవును పూజ. ఎందుకు?
నీతో ఒక విషయం చెప్పాలక్క. ఏంటి? నాకొక 2000 కావాలి. ఏంటి? 2000? ఎందుకే? కాలేజ్‌లో పార్టీ ఉంది. అవునక్క. నాకు కూడా కావాలి. మా స్కూల్‌లో కూడా పార్టీ ఉంది అంటూ వచ్చాడు తమ్ముడు. సర్లే రేపటి వరకు ఎలాగోలా అరేంజ్ చేస్తాను అని చెప్పి లోపలికెళ్ళింది. బెడ్ మీద తన తల్లి గుండెల మీద చెయ్యి పెట్టుకొని దగ్గుతూ ఉంటే మనస్సు కలుక్కుమంది. దగ్గుతో శ్వాస అందక ఉక్కిరిబిక్కిరవుతోంది. అమ్మా అని కంగారుగా పిలుస్తూ తన నోటికి వాటర్ గ్లాస్ అందించింది. వాటిని తాగి కూతుర్ని చూసింది. ఏమైందమ్మా? ఏం లేదు తల్లి. నువ్వు టెన్షన్ పడకు. లేదమ్మా, మనం ఎల్లుండి హాస్పిటల్‌కెళ్దాం. నేను రేపు డబ్బు ఎలాగోలా అరేంజ్ చేస్తాను. హాస్పిటల్‌కి వెళ్తే లక్షలు కావాలి. మన దగ్గర అన్ని లక్షలెక్కడివి? కనీసం మందులు అవైనా తెచ్చుకుందామంటే వాటికి కూడా 1000 కావాలి. అంత కష్టపడి తెచ్చుకున్నా అవి పని చేయట్లేదు. ఏదోలే, బ్రతికినన్ని రోజులు ఇలాగే బ్రతుకుతాను. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. త్వరగా ఈ ప్రాణం పోతే నీకు టెన్షన్ తగ్గుతుంది. ఇంత బాధ ఉండదు అంటుంటే అమ్మా అనింది బాధగా. ఎందుకమ్మా ఈ పిచ్చిదాని మీద అంత ప్రేమ? ఎందుకంటే అమ్మవు కాబట్టి. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకోమ్మా, నిన్ను చూసుకుంటాను గాని అని చెప్పి రూమ్‌కెళ్ళింది. ఇక హోటల్లో జరిగిన ఇష్యూ గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో చూస్తే పరిస్థితి ఇలా ఉంది. వాడేమో అలా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? నా ఒళ్ళుని అమ్ముకొని ఇంట్లో సమస్యలని తీర్చనా? లేక ఆత్మాభిమానం నిలుపుకొని ఇలాగే వాళ్ళని బాధపెట్టనా? అర్థం కావట్లేదు ఆమెకి. రాత్రి నిద్ర కరువైంది. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్న తనకి తల్లి ఒక్కసారిగా దగ్గుతూ కనిపించింది. అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వాటర్ గ్లాస్ అందించింది గాని తాగే పరిస్థితిలో లేదు. చాలా టెన్షన్ వచ్చేసింది. శ్వాస అందట్లేదు. ఏం చేయాలో తెలియక తమ్ముణ్ణి, చెల్లిని లేపి తనని హాస్పిటల్‌కి తీసుకొని బయలుదేరింది. డాక్టర్ తనకి ఇంజెక్షన్ చేసి అబ్జర్వేషన్‌లో పెట్టారు. కానీ తనని ఇలాగే వదిలేస్తే ప్రాణం పోతుందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆమెకి. ఆపరేషన్‌కి ఎంత మనీ కావాలి అని అడిగింది. 5 లక్షల దాకా కావాలి. ఓన్లీ సర్జరీ చేస్తే మాత్రమే. హాస్పిటల్ ఖర్చులు, మెడిసిన్స్ అన్నీ సెపరేట్ ఉంటాయి అని చెప్పారు. అవో 1,00,000 వరకు అయ్యేలా ఉన్నాయి. ఇకేం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా హోటల్‌కి బయలుదేరింది. తన మేనేజర్‌తో మాట్లాడి సమస్య చెప్పి డబ్బులు అప్పుగా ఇవ్వమంది కానీ హోటల్ రూల్స్ ఒప్పుకోవని చెప్పేశాడతను. ప్లీజ్ సార్, అమ్మకి ఆపరేషన్ చేయాలంటున్నారు. లేకపోతే బ్రతకదు. ఇలాగైనా డబ్బులు అరేంజ్ చేయండి. డబ్బులు తీరే వరకు మీ హోటల్లోనే పనిచేస్తాను. 70% కట్ చేసుకొని ఇవ్వండి అని దీనంగా వేడుకుంటున్నా కానీ లేదమ్మా, నీకొక్కదానికే ఇస్తే ఇందులో ఉన్న వాళ్ళంతా అదే ఫాలో అవుతారు. ఈ హోటల్ రూల్స్ ఏమాత్రం ఒప్పుకోవు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి అంటుంటే చాలా బాధేసింది తనకి. కష్టం వస్తే ఎవ్వరూ ఆదుకోవడానికి ముందుకు రారు కానీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం అనడానికి నోరు వేసుకొని మీద పడిపోతారు. ఇక ఆ రోజు మొత్తం ఆలోచించి ఇక అంతకుముందు రోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి వెంటనే హోటల్కి వెళ్ళి అతని నెంబర్ కనుక్కొని కాల్ చేసింది. చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన విరాజ్ సైడ్ స్మైల్తో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, నేను పలానా హోటల్లో పనిచేసే మనీషాని. మీతో కాస్త మాట్లాడాలి. ఏంటో చెప్పు అన్నాడు. పర్సనల్గా మాట్లాడాలి సార్. అయితే హోటల్కి రానా? ఓకే సార్ అనగానే ఈవినింగ్ ఆమెను కలవడానికి హోటల్కి బయలుదేరాడు విరాజ్. అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతున్న మనీషాని చూసి నవ్వుకుంటూ ఏంటి, ఏం మాట్లాడాలి? అయినా నువ్వేంటి అంతలా టెన్షన్ పడుతున్నావు అన్నాడు. అతని మాటలకి వెనక్కి తిరిగి చూసింది. అది ఏం తీసుకుంటారు సార్? నీ చేతితో ఏదిచ్చినా తీసుకుంటాను అన్నాడు. ఇక వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చింది. ఇద్దరూ కలిసి కూర్చొని తాగారు. అలా తాగుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. చెప్పు, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు. నాతో కాఫీ తాగుతున్నావంటే నాతో అవసరం పడింది. ఏమ రైట్? అవును సార్ అనింది కాస్త బెరుగ్గా. ఏంటి అన్నాడు. మా అమ్మకి సర్జరీ చేయాలంటున్నారు అర్జెంటుగా, లేకపోతే బ్రతకదు అంటున్నారు. మీరే కాపాడాలి. నేను కాపాడాలా? నేనెలా కాపాడతాను? నేనేమైనా దేవుణ్ణా? ప్లీజ్ సార్, అలా అనకండి అంటూ అతని చేతులు పట్టుకుంది సైడ్ స్మైల్తో చూస్తూ. మొన్న నాతో ఎలా మాట్లాడావో గుర్తుందా? నా మీదకి చెయ్యి కూడా ఎత్తావు. సారీ సార్. నీ సారీలు తీసుకెళ్ళి నీ బ్యాగులో పెట్టుకోగాని నా కోరిక తీరిస్తే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను అన్నాడు. అతను ఇక
తల్లి ప్రాణం కాపాడుకోవడానికి తన శరీరాన్ని పణంగా పెట్టక తప్పదు అనిపించి, ఇక తప్పదు, అమ్మ ఎలాగైనా బ్రతకాలి అంటే ఇతనితో ఒక రాత్రి గడపాలి అని సరే అంటూ తలూపింది. ఎప్పుడు అన్నాడు. మీ ఇష్టం అనింది. టుడే నైట్ 10 o'clock డిన్నర్ కూడా అన్నాడు. తన జీవితాన్నే పణంగా పెట్టాలని ఉంది. డిన్నర్ ఒక పెద్ద సమస్యనా అని ఓకే అంది. ఏంటి నాకీరోజు ఆఫర్ల మీద ఆఫర్స్ ఇస్తున్నావు అంటుంటే నా అవసరం అలాంటిది. ఓకే, నీ అవసరం నా అవకాశం చాలా బాగుంది. నన్ను బెడ్ మీద ఇంకా సుఖపెడితే ఇంకా బాగుంటుంది అంటుంటే సిగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ అసహనంగా కళ్ళు మూసుకుంది. ఓకే, నాకు కాస్త పనుంది. 9 o'clock నాకు ఇష్టమైనవి నువ్వే కుక్ చేసి రెడీగా పెట్టు అని ఆమె చేయి తీసుకొని ముద్దు పెట్టి కన్ను కొట్టి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక వెళ్తున్న వాడిని అలాగే చూస్తూ ఉండిపోయింది. అలా వెళ్తూ వెనక్కి తిరిగి మళ్ళీ దగ్గరకొచ్చాడు. అలాగే చూస్తుందతన్ని. పాకెట్లో ఉన్న మనీ తీసి ఆమె చేతిలో పెట్టి, ఇది హాస్పిటల్లో కట్టి సర్జరీ చేయించు, లేట్ అవుతున్న కొద్దీ అమ్మ ప్రాణానికే ప్రమాదం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెళ్ళేవాడల్లా మళ్ళీ వెనక్కి తిరిగి మోసం చేయవు కదా అన్నాడు. అలాంటి దాన్ని కాదు సార్ అనింది. ఐ నో, బట్ ఇవి నీ కంట్లో నాకు నచ్చట్లేదు అంటూ కన్నీటిని తుడిచి, ఇంకోసారి వేస్ట్ చేయకు అన్నాడు. ఆమె కన్నీటి చుక్కని వేలితో తడుముతూ అతని మాటలకి మనసు మెల్ట్ అయింది. ఇక వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరింది. హాస్పిటల్లో బిల్ పే చేసి సర్జరీ మార్నింగ్ చేస్తామని చెప్పడంతో ఊపిరి పీల్చుకొని, ఈరోజు రాత్రి నాకు రావడం కుదరదు, అమ్మని మీరే చూసుకోవాలి అని చెల్లికి తమ్ముడికి చెప్పి హోటల్కి బయలుదేరింది. అతను ఆర్డర్ చేసినవి అన్ని విరాజ్ వచ్చేసరికి కుక్ చేసి వాళ్ళిద్దరికీ బుక్ చేసిన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ అందులో పనిచేసే మేడ్ చీర ఇచ్చి వెళ్ళిపోవడంతో దాన్ని కట్టుకొని మల్లెపూలు పర్ఫ్యూమ్ కట్టుకొని అతని కోసం వెయిట్ చేస్తోంది. ఇక ఆమె ఎదురుచూపులకి ఫలితంగా అతను రూమ్కి వచ్చేశాడు. ఒక్కసారిగా గుండె జల్లుమంది. అతన్ని చూడగానే ఆమె ఫేస్లో కనిపిస్తున్న భయాన్ని చూసి ఆమె చెంపపై చేయి పెట్టి, నువ్వు భయపడే అంత ఏం జరగదు, బీ కూల్ అన్నాడు. అతని కూల్ నేచర్కి కాస్త కుదుటపడి డిషెస్ అన్ని టేబుల్పై సర్ది అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు విరాజ్. ఇక నైట్ ట్రాక్స్ టీషర్ట్లో బయటకు వచ్చిన అతన్ని రెప్ప వేయకుండా చూస్తోంది. ఎందుకంటే టీషర్ట్లో అతని మజిల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఫార్మల్స్లో కనిపించే అతను ఇప్పుడు నార్మల్ వేర్లో కనిపిస్తుంటే కొత్తగా అనిపించింది. ఏంటని చిటికేసి ఆమె ముందు కూర్చున్నాడు. ఉలిక్కిపడి ఏం లేదని తల తిప్పేసుకుంది. పడిపోయావా అన్నాడు. మాట్లాడలేదు మనీషా. ఇక ఆమెను నవ్వుతూ చూస్తూ ఉంటే ఇద్దరికీ వడ్డించి తినండి అనింది. ఆమె వంటలని టేస్ట్ చేయడం కోసం ఫుడ్ని నోట్లో పెట్టుకున్నాడు. సో టేస్టీ అంటుంటే నవ్వింది చిన్నగా. నీలాగే నీ డిషెస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మాట్లాడలేదు ఆమె. అతను తినేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. మనీషా కూడా తిని అవన్నీ సర్దింది. ఇక కాసేపటికి లోపలికి వచ్చిన అతనికి మీద కూర్చొని ఆలోచనలో ఉన్న మనీషా కనిపించింది. ఆమెను నవ్వుతూ చూస్తూ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి అతనికి ఎదురుగా నిలబెట్టుకున్నాడు. అతని స్పర్శకి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే అతను మాత్రం ఆమె పాదం నుండి ఒక్కొక్క అవయవాన్ని అలాగే చూస్తూ ఆమె అందానికి బానిసయ్యాడు. అంత ఇంటెన్స్డ్గా ఉన్నాయి అతని చూపులు. భయంతో కళ్ళు కిందకి దించేసింది. ఆమె అందానికి ఎప్పుడెప్పుడు ఆమెని తాకుదామా అని మనసు పోరుపడుతుంటే ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా హత్తుకున్నాడు ఆమెని గాఢంగా. ఒక్కసారిగా అతని స్పర్శకి ఒళ్ళు కంపించిపోయింది. ఆమె అందాలు అతనికి పూర్తిగా తగులుతున్నాయి. అలా తగులుతుంటే అతని ఒంట్లో వేడి రగులుతోంది. జడిలో పెట్టిన మల్లెలని గుండెల నిండా పీల్చుకుంటూ మత్తుగా అనిపిస్తుంటే ఆమెను బెడ్ మీదకి చేర్చి, నాకు నువ్వే ఎందుకు నచ్చావు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఏం సమాధానం చెబుతుంది? మాట్లాడలేదు. ఆమె నుదుటిన ముద్దు పెడుతూ పెదాలని అందుకొని గాఢంగా అతనికి నచ్చినట్లుగా పెదవుల్లోని మకరందాన్ని జుర్రుకుంటున్నాడు. అతనికి అనుకూలంగా సహకరిస్తోంది మనీషా. ఆమె సహకారం అతనిలో కోరికలని ఇంకా పెంచుతుంటే ఆమె పైట చెంగుని తీసి ఎత్తైన శిఖరాలని అధిరోహించడానికి సిద్ధమవుతుంటే బెదురు చూపులు చూస్తోంది. డోంట్ బీ పానిక్ అంటూ ఆమె నడుం వంపుని చేతితో తడుముతూ
ఆమెలో కోరికలని రెచ్చగొడుతున్నాడు. ఇక అతని వీపుని చుట్టేసింది. సన్నటి పాలమీగడ లాంటి నడుముకి తడి మొద్దులు అద్దుతూ, ఏ హీరోయిన్‌కి కూడా ఇంత అందమైన ఫిజిక్ ఉండదేమో అన్నాడు మత్తుగా. అతని చేష్టలకి అతని మత్తులోకి వెళ్ళిపోయింది ఆమె. ఇక అక్కడి నుండి హిమగిరి పర్వతాలని చూస్తూ చెస్టుపై గాఢంగా ముద్దుపెట్టి, ఇది అవసరమా అని బ్లౌజ్ని రిమూవ్ చేస్తూ అంటుంటే, అతని మునివేళ్ల తాకిడికి ఒళ్ళంతా జివ్వుమని ఆమె గోర్లని అతని వీపుకి దింపేసింది. మత్తులో ఉన్నాడుగా, ఆమె ఇచ్చే నొప్పి ఇంకా తీయగా అనిపించింది. బిగువైన ఎదకి రవిక నుండి విముక్తి కలగడంతో ఎగసి పడుతున్న ఎద సంపదకి అతని కళ్ళు ఫ్రీజ్ అయిపోతే, ఆమె చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి అతని పెదవులతో చేతులతో పని చెబుతూ ఉంటే ఇద్దరిలో తాపం పీక్స్కెళ్ళాయి. ఇంకొక క్షణం కూడా దూరం భరించలేక ఆమెలోకి కలిసిపోయాడు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ మనీషా అన్న పిలుపుకి తేరుకొని, ఏంటమ్మా, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని? ఆ పెళ్ళేదో చెల్లకి చేసేయ్, నాకు మాత్రం వద్దు అని ఖరాఖండిగా చెప్పి లోపలికెళ్ళిపోయింది. కూతురు పెళ్లి చేసుకోను అంటుంటే చాలా బాధేస్తోంది ఆమెకి. తనని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. ఎక్కడ ఉన్నావు విరాజ్? చనిపోతున్న మా అమ్మకి ప్రాణం పోసావు. పేదరికంలో మగ్గుతున్న నా ఫ్యామిలీని నాకు జాబ్ ఇప్పించి ఆదుకున్నావు. ఇవన్నీ చూసి నాకు చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయావు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇన్నేళ్ల కాలంలో నేను నీకు గుర్తు రాలేదా అని ఆలోచనలో ఉండగానే మొబైల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. మేడం, రేపు చైర్మన్ సార్ ఇండియాకి వస్తున్నారు. మీరు త్వరగా ఆఫీస్కి రావాలి. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయిన మనీషా, పెళ్లివారు వస్తున్నారని త్వరగా రెడీ అయ్యావా అని సంతోషంగా అడుగుతుంటే, అమ్మా, నీకు ఇంతకు ముందే చెప్పాను నేను పెళ్లి చేసుకోను అని. ఆఫీస్కి వెళ్తున్నాను, చైర్మన్ సార్ వస్తున్నారంట, త్వరగా రమ్మని చెప్పారు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని చేతికి తగిలించుకుంటూ వెళ్ళిపోయింది. ఇక అతని రాక కోసం అందరూ టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. మనీషా బొకే పట్టుకొని నిలబడింది. అప్పుడే కార్ల నుండి దిగుతున్న 6 అడుగుల కటౌట్ని చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి. ఆమె చూస్తుంది నిజమా లేక కల అనిపించింది. అతను అలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ అతని అందానికి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయారు. మనీషా వరకు వచ్చిన అతను ఆమెను చూసి సైడ్ స్మైల్తో ఆమె చేతిలో ఉన్న బొకే తీసుకొని థ్యాంక్ యూ అంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. తన మాటలకి, ఇదేంటి, ఈయన నన్ను గుర్తుపట్టలేదా, లేకపోతే గుర్తుపట్టనట్లు నటిస్తున్నారా? ఎన్ని రోజులకు కనిపించావు విరాజ్, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ తనని చైర్మన్ సార్ పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పి వెళ్ళిపోవడంతో సంతోషంగా, ఈయన నన్ను మర్చిపోలేదు అందుకే పిలుస్తున్నాడేమో అనుకుంటూ లోపలికి వెళ్ళింది. పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళిన తనకి ఎదురుగా ఉన్న విరాజ్ కనిపించి, హౌ ఆర్ యూ సార్ అనింది. ఐ యామ్ ఫైన్, కానీ నేను ఎలా ఉంటే నీకేంటి అన్నాడు. అదేంటి సార్ అలా మాట్లాడతారు, నన్ను మర్చిపోయారా అని బాధగా అడిగింది. ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు నాకేమవుతావని నిన్ను గుర్తుపెట్టుకోవడానికి అన్నాడు. కన్నీళ్లతో చూసింది. ఇది కనిపించకూడదు అని చెప్పాను, ఇంకోసారి కనిపిస్తే గుడ్లు పీకేస్తా అన్నాడు. ఏడవడం ఆపి పెద్దవి చేసి చూస్తోంది. మరి గుర్తులేదు అన్నారు? అది నీకు, నాకు కాదు. నువ్వు నాకు ఊపిరిగా మారిపోయావు. నిన్ను ఎలా మర్చిపోతాను? మరి నన్నెందుకు వదిలి వెళ్ళిపోయారో? ఆస్ట్రేలియాలో నా కంపెనీ చాలా కష్టాల్లో పడింది. నా కంపెనీ మీద చాలామంది బ్రతుకుతున్నారు. వాళ్ళని అగాధంలోకి నెట్టేయడం ఇష్టం లేక అలా వెళ్లాల్సి వచ్చింది. కనీసం ఇన్ని రోజుల్లో ఒక్క కాల్ కూడా చేయాలి అనిపించలేదా అని అడుగుతుంటే, మీకు నేనంటే ఇష్టం ఉందో లేదో అని తెలియనప్పుడు మిమ్మల్ని కాల్ చేసి డిస్టర్బ్ ఎలా చేయమంటారు? కాల్ చేస్తే ఇబ్బంది పడను, సంతోషంగా ఫీల్ అవుతాను. ఇన్నేళ్ళు ఎదురు చూశాను నాది ప్రేమో అట్రాక్షనో తెలుసుకోవడానికి. ప్రేమ అని కన్ఫర్మ్ అయింది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. విల్ యూ మ్యారీ మీ అంటుంటే అతని గుండెలకి గట్టిగా కరుచుకుపోయి మనీషా ఆమె మనస్సులో ఉన్న బాధ మొత్తం కన్నీళ్లతో బయటకు పంపించింది. ఆమె తల నిమురుతూ తలపై ముద్దు పెట్టి, ఐ లవ్ యూ అన్నాడు. లవ్ యూ టూ సార్ అంటూ అతని మోముని చేతుల్లోకి తీసుకుని నిండా ముద్దులు పెట్టేసింది. ఇక సంతోషంతో ఆమెను గట్టిగా అదుముకుంటూ అతను కూడా ముద్దుల వర్షం కురిపించాడు. ఇక ఇద్దరి ఇష్టంతో చాలా గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వాళ్ళిద్దరి జీవితం ఎంత హ్యాపీగా ఉందో మనీషకైతే నమ్మలేకపోయింది ఇంత మంచి భర్త దొరుకుతాడని.